హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నిన్నటి చేస్తారా, క్యాంపెయిన్ చేస్తారా? ఎస్ సార్, చేసాం. లింక్ పెట్టండి గ్రూప్లో. చేసిన గ్రూప్లో లింక్ పెట్టండి, ఒకసారి చెక్ చేస్తాం. సార్ అది పబ్లిష్ ఒకటేమో చేసి నార్మల్ గా పోస్ట్ లాగా పెట్టాను సార్. అది మళ్ళీ బ్లూ లింక్ లో రాలేదు. రివ్యూలో చూపించట్లేదా? సార్ అవును సార్. ఇంకొకటేమో పబ్లిష్ అయిన తర్వాత షేర్ చేద్దామని చెప్పేసి చూస్తే అది అవ్వలేదు సార్. స్క్రీన్ షేర్ చేయమంటే చేస్తాను సార్. ఓకే, చేయనా సార్? పర్లేదు. ఓకే. సో ఈరోజు లీడ్స్ చేద్దాం, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని కొట్టండి, డైరెక్ట్లీ విల్ గెట్ దిస్ మెటా యాడ్స్ మేనేజర్, చెక్ ఇట్. ఇక్కడ మనం ఆల్రెడీ నేను చేసాం, ఏది చేసినా కూడా ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన అవేర్నెస్ అయితే అవేర్నెస్, ట్రాఫిక్ అయితే ట్రాఫిక్, ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్, లీడ్స్ అయితే లీడ్స్, యాప్ ప్రమోషన్ అయితే యాప్ ప్రమోషన్, సేల్స్ సేల్స్ కొట్టాలన్న కదా. నిన్న మనం అవేర్నెస్ ట్రాఫిక్ చూసాము, అండ్ టుడే విల్ సీ ఎంగేజ్మెంట్ అండ్ లీడ్స్. సో ఎంగేజ్మెంట్ అంటే ఏం లేదు, సేమ్ అదే పోస్టర్ని పెట్టేసి మనం ఎక్కడైతే తీస్తున్నామో దాని తగ్గట్టు మనకు కావాల్సిన వ్యూస్ కానీ పోస్ట్ ఎంగేజ్మెంట్ కానీ కన్వర్షన్స్ కానీ అవుతాయి. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, గెట్ మోర్ మెసేజెస్ పర్చేజెస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్సెస్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, కన్వర్షన్స్. వీటికి మనకి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. లెట్స్ మేక్ వన్ ఎంగేజ్మెంట్ పోస్ట్. ఎంగేజ్మెంట్ కంటిన్యూ, మాన్యువల్ ఎంగేజ్మెంట్ కొట్టండి, కంటిన్యూ. ఇక్కడ క్యాంపెయిన్ ఏమి ఇవ్వండి. లెట్ మీ సే డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నాం, డిజిటల్ డెమో, డిజిటల్ మార్కెటింగ్ డెమో. జస్ట్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ సి, ఇక్కడ మనం తీసుకున్న క్యాంపెయిన్ ఏంది? వాట్ ఇస్ ద క్యాంపెయిన్ వి టుక్? ఎంగేజ్మెంట్, రైట్? గైస్, కెన్ యూ హియర్? యా, మనం తీసుకుంది ఎంగేజ్మెంట్ కదా. ఎంగేజ్మెంట్ నేను డైరెక్ట్ లైవ్గా చేద్దాం, సో దట్ మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఐ టేక్ వన్ మోర్ యాడ్ అకౌంట్. ఇది నా యాడ్ అకౌంట్, దీంట్లో బడ్జెట్ ఉంది, సో డైరెక్ట్ మనం చేద్దాం. సో ఐ క్రియేట్ కొడుతున్నాం. ఎంగేజ్మెంట్, కంటిన్యూ. మ్యాచ్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, కంటిన్యూ.
ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్, డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్. Engagement campaign. Now click on next. నెక్స్ట్ క్లిక్ చేసినాక అది మనకి అడుగుతుంది ఏ పేజ్కి రన్ చేయాలనుకుంటారు. ఫేస్బుక్కి పేజ్ ఏ పేజ్ అనుకుంటారు. ఇక్కడ మనం ఏ పేజ్ ఉందో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకుంటాను నేను. సో ఒకవేళ వాట్సాప్ కూడా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వాట్సాప్ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకొని మీరు నంబర్ ఇస్తే వాట్సాప్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ఇన్స్టాగ్రామ్ మెసెంజర్కి మామూలు మెసెంజర్కి కనెక్ట్ చేశాను. కిందికి వద్దాం. సో పెర్ఫార్మెన్స్ గోల్ వచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్జేషన్స్, డైలీ స్పెండ్ ఎంత, లెట్స్ టేక్ ఒక 100 రూపీస్ కొట్టుకుందాం. 100 రూపీస్ కొడితే ఇట్ ఈస్ టెలింగ్ దట్ మీ కన్వర్షన్స్ వచ్చేసి చూడండి 4K to 12K వరకు చూపిస్తా, 6 to 17 కన్వర్జేషన్స్ కావచ్చు అంటారు. ఓకే, 4K to 12K వరకు మనకి రీచ్ అనేది అవుతుంది. దాంట్లో మనకి 6 to 7 మెంబర్స్ మెసేజ్ చేసే ఛాన్సెస్ ఉంది అంటుంది. ఓకే, లొకేషన్ మనం ఇక్కడ ఎడిట్ చేసుకుందాం. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుందాం. హైదరాబాద్. కమ్ డౌన్. ప్లేస్మెంట్స్, మీరు ఎక్కడ ప్లేస్మెంట్స్ కావాలనుకుంటున్నారు? ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ గో విత్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, నేను ఇక్కడ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో నాకు కావాలి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ కూడా నేమ్ మార్చుకోండి, డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. ఇక్కడ క్రియేట్ యాడ్, ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే క్రియేట్ యాడ్ కొట్టండి. లేదు అంటే ముందే ఉన్నది మీకు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ముందున్న దాన్ని మీరు యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. సో ముందున్నది నేను యూజ్ చేసుకుంటా. క్రియేట్ యాడ్ దగ్గర యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ వాడతా. సో ఈ పోస్ట్లో ఐ విల్ సెలెక్ట్ దట్ పోస్ట్, వాట్ పోస్ట్ ఐ వాంట్ టు డూ. సెలెక్ట్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్. మొన్న రీసెంట్గా ఇది పోస్ట్ చేసామన్నమాట 2 సెప్టెంబర్కి క్యారోజీలో. దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. కంటిన్యూ. సో ఈ పోస్ట్కి నేను రన్ చేద్దాం అనుకుంటున్నా కన్వర్షన్స్. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. రేపు దీని రిజల్ట్స్ చూపిస్తాం మీకు ఎట్లా వచ్చాయి కూడా. ఇట్లా ఫేస్ ద కెమెరా డే అని చెప్పేసి మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. దీనికి రిలేటెడ్ అసలు మనం కెమెరాని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి మనం రీసెంట్ ఒక డే రోజు కండక్ట్ చేశాను అనమాట. సో దాని రిలేటెడ్గా మనం యాడ్ రన్ చేసుకుందాం. సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ లైక్ హౌ ఇట్ రన్స్, హౌ ఇట్ వెంట్. ప్రైమరీ టెక్స్ట్ యాక్చువల్లీ అది ఉన్నది ఉన్నట్టే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఉన్నది ఉన్నట్టే పెట్టేసుకుంటా. ఆటోమేటిక్గా బటన్ యాడ్ అయిపోయింది. మెసేజ్ టెంప్లెట్, స్టార్ట్ కన్వర్జేషన్స్. బస్ ఇంతే. జస్ట్ పబ్లిష్. పబ్లిష్ అనేది అయిపోయింది. లెట్స్ సి వ్యూ డీటెయిల్స్ కొట్టండి. డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ కంప్లీట్, డన్. నౌ ఇక్కడ ఇదండి మనం చేసింది. ఇప్పుడు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోనికి
రీలోడ్ చేద్దాం. ఇది మనది. సో దీన్ని ఒక చిన్న స్టార్ పెట్టుకుందాం, సో దట్ ఈజీగా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. ఇదిగే చాలా క్యాంపెయిన్స్ ఉన్నప్పుడు మనకి మిస్ అవుతుంది, ఎక్కడనో పోతుంది. సో దానికోసం నేను ఒక క్యాంపెయిన్కి ఒక స్టార్ మార్క్ వేసుకుంటా. స్టార్ ఎమోజీ కాపీ పేస్ట్, ఇక్కడ కాపీ, ఇక్కడ పేస్ట్, పబ్లిష్, క్లోజ్. దీన్ని పిన్ చేసుకుంటున్నాం. పిన్ చేసుకుంటే మనకి టాప్లోకి వస్తుంది, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్ ఇక్కడ ఉంది. సో ఇది రివ్యూలో ఉంది. మనం ఎప్పుడైనా సరే చేసినప్పుడు రివ్యూలో పోతుంది. ఫస్ట్ రివ్యూలో పోయిన తర్వాత తర్వాత ఇట్ విల్ బికమ్ లైవ్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద ఎంగేజ్మెంట్. గాట్ ఇట్? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఐఎమ్ ఆడియబుల్? నో సార్. యా. సో ఇప్పుడు ఐ క్రియేట్ వన్ లీడ్స్ క్రియేట్ చేద్దాం. ఫ్రెష్గా వేస్తా, సో దట్ యుల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లీడ్ సెలెక్ట్ చేసుకున్నాం, కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ క్లిక్ చేయండి, కంటిన్యూ. నౌ లెట్స్ గివ్ ద నేమ్. డెమోకి రేపు ఒక డెమో ఉంది, ఆ డెమో కోసం మనం యాడ్స్ రన్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. డెమో లీడ్స్ క్యాంపెయిన్, డెమో లీడ్స్ క్యాంపెయిన్, కాపీ, కిందికి రండి. ఇక్కడ ఏం లేవు, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ నేమ్ ఒకటి పెట్టండి. నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్స్, మీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఫామ్స్ అండి. కన్వర్షన్ వచ్చేసి మనకి ఇన్స్టెంట్ ఫామ్ కావాలి. ఒక ఫామ్ ఇస్తాం, ఆ ఫామ్లో మనకి జనాలు వచ్చేసి మనకి యాక్సెప్ట్ చేయాలి మన ఫామ్స్లో. సో ఆ ఫామ్స్ అనేది మనం తీసుకుంటాం, రైట్? ఇన్స్టెంట్ ఫామ్ ఇక్కడ ఈ పేజ్కి పంపిస్తాం. ఇన్స్టెంట్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీడ్స్కి ఫోకస్ చేస్తున్నాం. బడ్జెట్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? లెట్స్ టేక్ ఒక 1000 రూపీస్ బడ్జెట్ ఇద్దాం. 1000 రూపీస్ మనం బడ్జెట్ వేస్తున్నాం. సో ఇక్కడ చూపిస్తుంది 1000 రూపీస్కి 32,000 నుంచి 93,000 వరకు చూపిస్తా, అండ్ 32 నుంచి 93 లీడ్స్ ఇస్తా ఉంటుంది, కానీ అంతగానం ఏమి ఇవ్వదు. బట్ విల్ సీ హౌ మచ్ ఇట్ కెన్ గివ్. ఇక్కడ లొకేషన్ దగ్గర హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్, రైట్? నౌ కమ్ డౌన్. ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ దగ్గర ఇక్కడ మన మెయిన్ ఆడియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, రైట్? మన టార్గెట్ ఆడియన్స్, నా ఏజ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు ఉన్నారు? నా టార్గెట్ ఆడియన్స్ 18 నుంచి 35.
35 వరకు ఉన్నారు. జెండర్స్, ఆల్ జెండర్స్. ఇక్కడ డెమోగ్రఫిక్స్ దగ్గర మనకి మెయిన్ ఇంపార్టెంట్ డెమోగ్రఫిక్స్ అండి. సో డీటెయిల్ డెమోగ్రఫిక్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి ఎడిట్. ఇక్కడ అడుగుతుంది మనం ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు, మనం ఎవరెవరికి మన యాడ్ అనేది చూపించవచ్చు. దిస్ ఈస్ ద పాయింట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే. సో ఇక్కడ మనం బ్రౌజ్ అని కొడితే ఇవన్నీ వస్తాయి, డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్. ఈ 3 వేస్లో మనం మన టార్గెట్ని ఆడియన్స్ చేయొచ్చు. ఇది క్లిక్ చేస్తే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో ఎవరికి మీరు చూపించవచ్చు. ఫినాన్షియల్ బేస్లో ఎవరికి పేరెంట్స్కి చూపించాలా, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చూపించాలా, వర్క్ చేసే వాళ్ళకి చూపించాలా. ఎట్లయితే గూగుల్ యాడ్స్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ కూడా అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అనే ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పేరెంట్స్లలో మళ్ళీ ఆల్ పేరెంట్సా, లేకపోతే పేరెంట్స్లో మళ్ళీ మనకి రిలేటెడ్గా పేరెంట్స్ అప్ టు 12 మంత్స్, చిన్నపిల్లలు 12 మంత్స్ ఉన్న వాళ్ళక, చిల్డ్రన్ ఏజ్డ్ అబౌట్ 18 ఇయర్స్ టు 26, ప్రీ స్కూలర్స్ 3 to 5 years, ప్రీ టీన్స్ 9 to 12 years, పేరెంట్స్ విత్ ప్రైమరీ స్కూల్ ఏజ్ 6 to 8 years, పేరెంట్స్ విత్ టీనేజర్స్ 13 to 17 years, పేరెంట్స్ విత్ టాడ్లర్స్ ఏజ్డ్ 1 to. ఈ నీకు ఎవరికి చూపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఫర్ బేబీ ప్రోడక్ట్స్, డైపర్స్ కానీ, బేబీ టాయ్స్ కానీ, లేకపోతే చిల్డ్రన్స్ హాస్పిటల్ రిలేటెడ్గా యాడ్స్ చూపించాలన్నప్పుడు అట్లాంటి చోట్ల ఈ టార్గెట్ ఆడియన్స్లో పేరెంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫినాన్షియల్గా ఇన్కమ్ లెవెల్స్, హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ అప్ టు 10%, 25 to 50%. ఇక్కడ మీ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ బాగా పైసలు ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ ఈవెంట్స్ చూసినట్టయితే అవే ఫ్రమ్ ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళకి మీరు టార్గెట్ చేయొచ్చు. అవే ఫ్రమ్ దేర్ హోమ్, డేట్ ఆఫ్ బర్త్, మంత్ ఆఫ్ ది బర్త్, అప్కమింగ్ బర్త్డేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇది పార్టీస్ రిలేటెడ్ కానీ, ఈవెంట్స్ రిలేటెడ్ కానీ, ఫామ్ హౌస్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటి ఏమైనా మీరు రన్ చేసేటప్పుడు అప్కమింగ్ బర్త్డేస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో అని చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపించవచ్చు. న్యూ రిలేషన్షిప్, న్యూలీ ఎంగేజ్, ఈ ఫ్రెండ్స్ ఆఫ్ మెన్ విత్ అ బర్త్డే ఇన్ 0 to 7 days. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు బర్త్డేస్కి మన ఫ్రెండ్స్కి మనం బర్త్డే పార్టీ కానీ, మన ఫ్రెండ్స్కి మనం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం కదా, అట్లాంటి వాళ్ళకి మనం యాడ్ చూపించవచ్చు. సో దట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యాడ్ చూస్తున్నారు అనుకో, యాడ్ చేసేసరికి వాడు నెక్స్ట్ మన ఫ్రెండ్ కానీ బర్త్డే ఉంది, ఏదో ఒకటి కొందాం అనుకుంటా, అదే టైంకి మీ యాడ్ కనిపించింది. మీ యాడ్లో చెప్పారు గిఫ్ట్ యువర్ ఫ్రెండ్ దిస్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ ఆన్ హిస్ బర్త్డే అని చెప్పి ఒక యాడ్ వచ్చింది అనుకోండి, వాడి మైండ్లో ఒక ట్రిగర్ అవుతుంది, అరే అవునుగా ఏదో బాగుంది గిఫ్ట్, 1000 రూపాయలు మంచిగా వస్తుంది కదా, మనం మన ఫ్రెండ్కి ఇవ్వచ్చు కదా అనే పాయింట్లో వాడు వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకే యాడ్ కనిపించేలా చూపించవచ్చు. అండ్ చూడండి వాళ్ళ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. లైఫ్ ఈవెంట్లో ఫ్రెండ్స్ ఆఫ్ మెన్ విత్ అ బర్త్డే ఇన్ 0 to 7 days, ఫ్రెండ్స్ ఆఫ్ మెన్ విత్ అ బర్త్డే ఇన్ 7 to 30 days, 30 days లోపు ఉన్న వాళ్ళకి ఇంతమంది. ఫ్రెండ్స్ ఆఫ్ పీపుల్ హూ రీసెంట్లీ మూవ్డ్, ఫ్రెండ్స్ ఆఫ్ పీపుల్ హూ వాజ్ బర్త్డే ఇన్ ఎ మంత్, ఇన్ ఏ వీక్, ఫ్రెండ్స్ ఆఫ్ ఉమెన్ విత్ అ బర్త్డే ఇన్ 7 days, ఫ్రెండ్స్ ఆఫ్ ఉమెన్ విత్ అ బర్త్డే ఇన్ 7 to 30 days. ఇట్లా మీరు టార్గెట్ అనేది డీటెయిల్గా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అనేది ఉందండి. దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని మీ ప్రాపర్ కంటెంట్ ఉంటే డెఫినెట్గా మీకు మంచి లీడ్స్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. అండ్ ఇన్ దిస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వాళ్ళకి మీరు చూపించాలనుకోండి, లైక్ గిఫ్ట్స్, మోస్ట్లీ గిఫ్ట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఆ గిఫ్ట్స్కి రిలేటెడ్గా సమ్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్లో వాళ్ళకున్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ, ఏవైనా వాళ్ళ మెసేజింగ్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటి ఏమున్నా కూడా దే కెన్ యాక్చువల్లీ షో ఇట్ హియర్. నెక్స్ట్ న్యూ జాబ్స్, రీసెంట్గా కొత్త జాబ్లోకి జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఏమైనా యాడ్స్ చూపించాలంటే వాళ్ళకి న్యూ రిలేషన్షిప్, న్యూలీ ఎంగేజ్ 3 months, న్యూలీ ఎంగేజ్ 6 months, న్యూలీ యాడ్ 1 year, న్యూలీ యాడ్ 3 months, న్యూలీ యాడ్ 6 months, రీసెంట్లీ మూవ్డ్. పేరెంట్స్లో మళ్ళీ ఆల్ పేరెంట్స్ విత్ అడల్ట్ చిల్డ్రన్, ఇవన్నీ మనం ఇంతకుముందు చూసినాం. రిలేషన్షిప్లో మళ్ళీ రిలేషన్షిప్ స్టేటస్, ఎంగేజ్ వాళ్ళకి చూపించాలా, రిలేషన్షిప్ వాళ్ళకి చూపించాలా, మ్యారీడ్ వాళ్ళకి చూపించాలా, సింగిల్ వాళ్ళకి చూపించాలా, అన్స్పెసిఫైడ్ వాళ్ళకి చూపించాలా. రైట్. మళ్ళీ అగైన్ వర్క్ విషయంలోకి వస్తే ఎంప్లాయర్స్కి చూపించాలా, ఇండస్ట్రీస్కి చూపించాలి, జాబ్ టైటిల్స్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్స్ చూపించాలనుకో, ఎవరికి చూపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు షో ద యాడ్స్ టు సమ్ ఐటీ ఎంప్లాయీస్, లైక్ సే గూగుల్లో జాబ్ చేసే వాళ్ళకి చూపించాలి. గూగుల్ గూగుల్ ఎంటర్ కొట్టండి. గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళకి మీరు చూపించాలనుకుంటే వాళ్ళకి మీరు చూపించచ్చు. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు షో ఇన్ఫోసిస్, వాళ్ళకి మీరు చూపించాలనుకోండి, ఇన్ఫోసిస్ వాళ్ళకి కూడా మీరు చూపించచ్చు. ఇప్పుడు మీరు జస్ట్ సజెషన్ కొట్టండి. ఆల్రెడీ ఇన్ఫోసిస్, బీపీఓ, ఇన్ఫోసిస్ వాళ్ళని తీసుకోరు కదా, సజెషన్స్ కొడితే చూడండి, టెక్ మహేంద్ర వచ్చింది, టాటా కన్సల్టెన్సీ వచ్చింది, యాక్సెంచర్ వచ్చింది, విప్రో వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, హెచ్సిఎల్ వచ్చింది, హెచ్సిఎల్ ఇన్ఫో, సిస్కో వచ్చింది, ఒరాకిల్ వచ్చింది, యానివర్సరీ విదిన్ 30 days, ఇవన్నీ వచ్చినాయి. మీరు ఈ వీళ్ళని కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. టాటా మహేంద్ర వాళ్ళకి చూపించవచ్చు మీ యాడ్,
యాక్సెంచర్ వాళ్ళకి చూపించచ్చు, విప్రో వాళ్ళకి చూపించవచ్చు, టాటా కన్సల్టెన్సీ వాళ్ళకి చూపించవచ్చు, ఒరాకిల్ వాళ్ళకి చూపించచ్చు. సి ఇట్ డిపెండ్స్. ఇక్కడ ఏంటంటే డెమోగ్రఫిక్స్లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డెమోగ్రఫిక్స్. ఇన్ దిస్ డెమోగ్రఫిక్స్ యూ షుడ్ అండర్స్టాండ్ మీ పర్టికులర్ యాడ్కి ఎవరు సూటబుల్ అవుతారు. సో యూ షావ్ టు ఫైండ్ అవుట్ మీ యాడ్కి మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మెన్నా ఓమెనా. మెన్ అయితే వాళ్ళ దాంట్లో ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ నేను ఒకటే యాడ్ సెట్లో మీకు డిఫరెంట్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. మీ డిఫరెంట్ బిజినెస్ మీ బిజినెస్ని బట్టి ఇక్కడ మీ టార్గెటింగ్ అనేది ఉండాలి. నాకు డిజిటల్ మార్కెటింగ్కి నేను స్టూడెంట్స్ తీసుకుంటున్నా, అండ్ దట్ టు హూ ఆర్ లైక్ డూయింగ్ దర్ గ్రాడ్యుయేషన్, హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్, హూ ఆర్ లైక్ వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్సర్స్. ఇట్లా వీళ్ళని పర్టికులర్గా నా యాడ్ చూపించాలి అనుకుంటే నేను వాళ్ళని ఇక్కడ టార్గెట్ చేస్తాను. ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మీకు అసలు ఐడియా వస్తలేదు అసలు ఎవరిని టార్గెట్ చేయాలి, అసలు ఇక్కడ నేను ఏ టార్గెట్ సెట్ ఆఫ్ పీపుల్ని తీసుకోవాలి, డీటెయిల్ టార్గెటింగ్ అసలు ఎవరికి చేయాలి అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా చాట్ జీపీటీ సపోర్ట్ తీసుకోవచ్చు. లెట్స్ డూ దిస్ ఆల్సో. చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇక్కడ ఐ ఆమ్ క్రియేటింగ్ ఐఎమ్ క్రియేటింగ్ లీడ్స్ క్యాంపెయిన్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. I am going to run ad for digital marketing course, digital marketing offline course, which has a duration of 3 months. I want to target the audience. రైట్. ఇప్పుడు ఆడియన్స్ని మనం టార్గెట్ చేయాలని అడుగుతున్నాం. ఎక్కడ అది కూడా చూసుకుందాం. ఇక్కడ మనకి డీటెయిల్ టార్గెటింగ్లో నాకు ఆడియన్స్ సెలెక్ట్ కావాలి. రైట్. అదే పాయింట్ ఇది ఇవ్వండి. ఐ వాంట్ టు సెలెక్ట్ ద ఆడియన్స్ ఇన్ డీటెయిల్డ్ targeting. Please mention me the targeted audience according to. ఇలా చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో క్లోజ్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మన డెమోగ్రఫిక్స్ కొట్టినప్పుడు బ్రౌజ్ కొడితే డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్ ఈ 3 కొట్టండి. డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్స్ ఇండివిజువల్లీ. రైట్. ఎంటర్. You see, for your Facebook ads lead generation campaign, targeting an offline digital marketing course of 3 months, here is a detailed date strategy. Taken down demographics. Age 20 to 35. మనం ఇదే తీసుకున్నాం. Ideal range of individuals looking to enhance their skills or start a new career. Genders, all genders. Education level, college graduation తీసుకోండి. Individuals with some college education తీసుకోండి. Currently studying in a university తీసుకోండి. Work status, individual with a job title related to marketing, sales, business development, media, communication, or entrepreneur. Entry level professionals, fresh graduates. Interns. ఇంట్రెస్ట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళని తీసుకోండి. టెక్నాలజీ అండ్ ఆన్లైన్ టూల్స్లో వెబ్సైట్ డెవలప్మెంట్, ఈ కామర్స్, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, బ్లాగింగ్. బిజినెస్ అండ్ కెరియర్లో స్మాల్ బిజినెస్, స్టార్ట్అప్స్, ఎంటర్ప్రెన్యూర్, కెరియర్ డెవలప్మెంట్. బిహేవియర్స్లో పర్చేస్ బిహేవియర్, ఎంగేజ్డ్ షాపర్స్, డిజిటల్ యాక్టివిటీస్, పీపుల్ హూ యూజ్ సోషల్ మీడియా ఫ్రీక్వెంట్లీ, ఆన్లైన్ ఈవెంట్ అటెండీస్, ఫ్రీక్వెంట్ ఆన్లైన్ లర్నర్స్, జాబ్ సీకర్స్, activities seeking jobs, recently changed your job roles in marketing, business or technology field. Location, target specify region, cities or areas around your course location, ensuring easy accessibility to potential audience. Additional tips, exclude audience, language. రైట్. వీటిని మనం ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. ఇట్లా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు డౌట్, క్వశ్చన్ మార్క్ ఉంటే దిస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే. ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం. ఇవి తీసేద్దాం ఫస్ట్. రైట్. సో డెమోగ్రఫిక్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే అయిపోయింది ఇది. ఏజ్ 22 దాని ఆల్ జెండర్ తీసుకున్నాం. ఎడ్యుకేషన్ లెవెల్లో కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ చూద్దాం. డెమోగ్రఫీస్లో ఎడ్యుకేషన్లో కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అన్నాడు. ఎక్కడ ఉంది కాలేజ్ గ్రాడ్యుయేట్స్?
University graduate. Next, individual with some college education currently studying in a university. Some university. Next, work strategy, individuals with job titles, entry level professionals, fresh graduates. Work, employers, industries, entry level professionals, fresh graduates. Three level professionals. అవునా? Fair. Business decision makers, business decision makers, education, నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. దీనిలో డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇవంతా. సో ఇంట్రెస్ట్లో డిజిటల్ మార్కెటింగ్ కొడదాం. ఇది మెయిన్ థింగ్ మనకి. ఇంట్రెస్ట్ దీంట్లో బిజినెస్ అండ్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అండ్ రిలేషన్, ఫిట్నెస్ అండ్ వెల్నెస్, ఫుడ్ అండ్ డ్రింక్స్, హాబీస్ అండ్ యాక్టివిటీస్, షాపింగ్, స్పోర్ట్స్, టెక్నాలజీ. టెక్నాలజీ క్లిక్ చేయండి. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రినర్షిప్, ఎంటర్టైన్మెంట్లో ఏమున్నాయి? గేమ్స్, లైవ్ ఈవెంట్స్, మ్యూజిక్, రీడింగ్, టీవీ అవసరం లేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్షిప్, మ్యారేజ్, మదర్హుడ్, వెడ్డింగ్స్, ఫిట్నెస్ అండ్ వెల్నెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్, బాడీ బిల్డింగ్, ఫిజికల్ ఫిట్నెస్, రన్నింగ్, వెయిట్ గెయినింగ్, యోగా, ఫుడ్ అండ్ డ్రింక్స్లో బేవరేజెస్, కుకింగ్, కుసైన్, ఫుడ్, రెస్టారెంట్. ఇవన్నీ ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళకి సెట్ అవుతాయి. ఒక్కొక్క మీరు ఆడియన్స్ని చూసినప్పుడు ఒక్కొక్క బిజినెస్కి వీళ్ళు సెట్ అవుతారని మీ మైండ్కి వచ్చేయాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి హాబీస్. హాబీస్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, కరెంట్ ఈవెంట్స్, హోమ్ అండ్ గార్డెన్, పెట్స్, పొలిటికల్, ట్రావెల్ అండ్ టూరిజం. పెట్స్లో మళ్ళీ అగైన్ బర్డ్స్, క్యాట్స్, డాగ్స్, ఫిష్, హార్స్, పెట్ ఫుడ్, ర్యాబిట్స్, రెప్టైల్స్. అగైన్ పాలసీస్ అండ్ సోషల్ ఇష్యూస్, చారిటీ అండ్ కాజెస్, కమ్యూనికేషన్ ఇష్యూస్, లా, పాలిటిక్స్, వాలంటీరింగ్. ట్రావెల్, అడ్వెంచర్ ట్రావెల్, ఎయిర్ ట్రావెల్, బీచెస్, కార్ రెంటల్స్, క్రూజ్, ఎకో టూరిజం, హోటల్, లేక్స్, tourism, vacation. Again, vehicles, automobiles, boat, electric vehicles, hybrids, mini vans, motorcycle, RVs, SUVs, scooters, trucks. Shopping and fashion la, beauty. Malla beauty la, beauty salons, cosmetics, fragrance, hair products, spa, clothing. Clothing la, children clothing, men's clothing, shoes, women's clothing, fashion accessories. ఇలా dresses, handbags, jewelry, sunglasses. Again, shopping,
బొటిక్స్, కూపన్స్, డిస్కౌంట్ స్టోర్, లగ్జరీ గూడ్స్, ఆన్లైన్ షాపింగ్, షాపింగ్ మాల్స్, టాయ్స్. స్పోర్ట్స్లో మళ్ళీ అవుట్డోర్ స్పోర్ట్స్, ఇండోర్. టెక్నాలజీలో కంప్యూటర్స్, కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిలేటెడ్గా మనకి అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మన టార్గెట్ ఆడియన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ రీచ్ టు దట్ పర్టికులర్ ఆడియన్స్. డన్. నెక్స్ట్ బిహేవియర్స్ చూద్దాం. బిహేవియర్స్లో యానివర్సరీ ఓపెన్ చేస్తే యానివర్సరీ విత్ ఇన్ 61 to 90 days, అంటే ఒక 3 months బిఫోర్ యానివర్సరీ వాళ్ళకి మీరు ఏదైనా యాడ్ చూపించాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిహేవియర్స్ క్లిక్ చేస్తే మొబైల్ డివైస్ యూజర్స్. ఈ మొబైల్ డివైస్ యూజర్స్లో ఆల్ మొబైల్ డివైజెస్ బై ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో మళ్ళీ ఫేస్బుక్ యాక్సెస్ ఉన్నవాళ్ళు, ఫేస్బుక్ యాక్సెస్ రీసెంట్లీ డిటెక్టెడ్ డివైజెస్. ఇట్లా వీళ్ళకి మీరు చూపించాలనుకుంటే వీళ్ళకి చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్బుక్ యాక్సెస్ రీసెంట్లీ డిలీటెడ్ iPhone 14 డివైజెస్. ఐఫోన్ వాళ్ళకి చూపించాలనుకుంటున్నా. కన్జ్యూమర్ క్లాసిఫికేషన్, దీంట్లో ఏ ఏరియా వాళ్ళకి చూపించాలి? ఇండియా. పీపుల్ ఇన్ ఇండియా హూ ప్రిఫర్ హై వాల్యూ గూడ్స్. పీపుల్ ఇన్ ఇండియా హూ ప్రిఫర్ మిడ్ అండ్ హై వాల్యూ గూడ్స్. పెద్ద పెద్ద ప్రోడక్ట్స్, లగ్జరీ ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇవి టార్గెటింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ అంతే, వీళ్ళు అవసరం లేదు. డిజిటల్ యాక్టివిటీస్, ఆల్ క్రియేటర్స్కి మీ యాడ్ చూపించాలంటే చూపించండి. క్యాన్వాస్ గేమింగ్, కన్సోల్ గేమింగ్, ఈజీ టెక్నాలజీ అడాప్టర్స్, ఫేస్బుక్ లైట్ యూజర్స్, ఫేస్బుక్ యాక్సెస్ ఓల్డర్ డివైసెస్, ఫేస్బుక్ పేజ్ అడ్మిన్స్. ఫేస్బుక్ యూజర్స్ని కూడా తీసుకోవచ్చు. ఫేస్బుక్ పేజ్ అడ్మిన్స్, బిజినెస్ పేజ్ అడ్మిన్స్, కమ్యూనిటీ అండ్ క్లబ్ పేజ్ అడ్మిన్స్, ఫేస్బుక్ పేజ్ అడ్మిన్స్, ఫుడ్ అండ్ రెస్టారెంట్ పేజ్ అడ్మిన్స్, health and beauty page admins, new page admins, retail page admins, sport page admins, travel and tourism page admin. అడ్మిన్స్ కూడా మీరు యాడ్ అనేది కనిపించేటట్టు చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ బిజినెస్ ప్రొఫైల్ అడ్మిన్స్, ఇంట్రెస్ట్ బ్రౌజర్ యూస్, ఫేస్బుక్ యాక్సెస్ బ్రౌజర్, క్రోమ్ యూజ్ చేసే వాళ్ళకి చూపించాలా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చూపించే వాళ్ళకి చూపించాలా. చూడండి, ప్రతిదీ ఇన్ డెప్త్గా మీరు ఇంత టైం తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ టార్గెట్ని నేరోవైజ్ చేసుకోవచ్చు. ఈజీ. ఇంటర్నెట్ పర్సనాలిటీ క్రియేటర్స్, న్యూ యాక్టివ్ బిజినెసెస్, 12 monthsలో యాక్టివ్ ఉండే వాళ్ళకి చూపించాలా. లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్, ఫేస్బుక్ అనేది ఓఎస్లో వాడే వాళ్ళకి చూపించాలి, విండోస్ 10లో వాడే వాళ్ళకి చూపించాలి, ఎవరికి చూపించాలి. నెక్స్ట్ షాప్ అడ్మిన్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, ట్రావెల్ అండ్ అవుట్డోర్ క్రియేటర్స్, డిజిటల్ యాక్టివిటీస్ టీమ్, మ్యూజిక్ క్రియేటర్స్ చూపించాలా. ఎక్స్పాట్స్, ఫ్యామిలీ ఆఫ్ దోస్ హూ లివ్ అబ్రాడ్, ఫ్రెండ్స్ ఆఫ్ దోస్ హూ లివ్డ్ అబ్రాడ్, లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా, ఫార్మల్లీ ఎక్స్పాట్స్. వేరే కంట్రీస్లో ఉండి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మీరు చూపించాలనుకుంటే యాడ్ వాళ్ళకి కూడా చూపించుకోవచ్చు. ఇవన్నీ అవే. నెక్స్ట్ మొబైల్ డివైస్ యూజర్స్, ఆల్ మొబైల్ డివైజెస్ బై బ్రాండ్, అందరికి చూపించాలా. లేకపోతే యాపిల్ వాళ్ళకే చూపించాలా. యాపిల్లో కూడా మళ్ళీ ఐప్యాడ్ 4S, 5S, 8S, 8 Plus, 5C, 4S ఇవన్నీ చూపిస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ మినీ, iPhone 7, బ్లాక్బెర్రీ, గూగుల్, ఎల్జీ, హెచ్టీసీ, శాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ 2, గెలాక్సీ S7 Edge. మొబైల్ డివైస్ ఎట్లా యూజ్ చేస్తారు, ఎట్లా యూజ్ చేసే వాళ్ళకి నేను యాడ్ కనిపించాలి. యూజ్ ఏ మొబైల్ డివైస్ 1 to 3 months, యూజ్ ఏ మొబైల్ డివైస్ 10 to 12 months, ఎంత లాంగ్ యూజ్ చేయాలి చూపించాలి, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. మోర్ కేటగిరీస్లో ఇంట్రెస్టెడ్ ఇన్ అప్కమింగ్ ఈవెంట్స్, ఎవరైతే అప్కమింగ్ ఈవెంట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చూపించాలా. మార్కెటింగ్ ఏపీఐ డెవలపర్స్ వాళ్ళకి చూపించాలా. పర్చేస్ బిహేవియర్, ఎంగేజ్డ్ షాపర్స్, ఎప్పుడు షాపింగ్ చేస్తుంటారు చూడు వాళ్ళకి మీరు యాడ్ చూపించాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంగేజ్ షాపర్స్కి మీరు చూపించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్ షాపర్స్, సాల్సర్ ఫుట్బాల్ వాళ్ళకి చూపించాలా. ట్రావెల్లో ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎవరు చేస్తారో వాళ్ళకి చూపించాలి. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి చూపించాలి. రిటర్న్ ఫ్రమ్ ట్రావెలింగ్ 1 week ago, రీసెంట్గా మనకి వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ చూపించాలి. అట్లా మీరు పర్టికులర్ టార్గెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా అంతా యాడ్ అయిపోయిన తర్వాత మీ టార్గెటింగ్ ఆడియన్స్ని మీరు అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ కమ్ డౌన్. ప్లేస్మెంట్స్లో మీ యాడ్ అనేది ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లో అయితే అలాగే వదిలేసేయండి. లేదు అంటే మీరు ఏమైనా చేంజెస్ చేస్తా అంటే ఓన్లీ మీరు ఇన్స్టాగ్రామ్ అట్లా కావాలంటే ఇన్స్టాగ్రామ్ అట్లా సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నేనైతే అన్నిట్లలో పెట్టేస్తున్నా. నెక్స్ట్ కొడుతుంది.
Now it is going to ask new leads ad. సో Yeah. అది ఒకసారి డిప్లొమాటిక్ అది లిస్ట్ అంటే ఇది టార్గెటింగ్ ఉంది కదా సార్, అవును ఇప్పుడు టార్గెటింగ్ చేశారు కదా, అవును అది నా దాంట్లో అంటే మామూలు మొబైల్లో చేస్తున్నా, ల్యాప్టాప్ లేదని అక్కడ నాకు చూపించట్లేదు సార్. మినిమం ఏజ్ 18 అని వస్తుంది, ఆ, సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడ రావట్లేదు. ఇక్కడ ఏజ్ 18 అనేది పైన చూపిస్తుంది. ఎక్కడ అంటే మీరు ఇక్కడ చూపిస్తుంది దీని కింద ఓకే. లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ కింద షో మోర్ అంటే ఇక్కడ ఏజ్ కనిపిస్తుంది అంతే. దా- దాని కిందికి వస్తే అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అని కనిపిస్తుంది. ఓకే. ఇది ఆప్షన్. ఈ ఆప్షన్లో మీరు ఎడిట్ కొడితే ఇవి కనిపిస్తాయి, ఇవి ఓపెన్ అవుతాయి. అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ మొబైల్ అయితే చూపించట్లేదు సార్, ల్యాప్టాప్ లో ల్యాప్టాప్ ఒకసారి చూపిస్తాను. ట్రై చేయి. కొన్ని మొబైల్ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. ఓకే సార్, వచ్చింది, మొబైల్లో కూడా వచ్చింది. ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఓకే. కిందికి వస్తే మీ యాడ్ అనేది అడుగుతుంది. మీ పేజ్లో ఉన్న యాడ్ని మీరు రన్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేసి యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని పెట్టుకోవచ్చు. లేదు కొత్తది పెట్టాలంటే క్రియేట్ యాడ్ సెలెక్ట్ చేసుకోండి. సో సింగిల్ ఇమేజా కరోజిలా అని అడుగుతుంది. సింగిల్ ఇమేజే. ఇక్కడ యాడ్ మీడియా దగ్గర మనం యాడ్ చేసుకోవాలి. ఏదైతే యాడ్ రన్ చేద్దాం అనుకుంటున్నామో యాడ్ మీడియా దగ్గరికి వెళ్ళి యాడ్ ఇమేజ్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు యాడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ యూస్ ఇది రన్ చేద్దాం. యాడ్ మీడియా, యాడ్ ఇమేజ్. ఇక్కడ అడుగుతుంది ఏ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటారు అని చెప్పేసి. అప్లోడ్, డౌన్లోడ్స్, ఓకే. నెక్స్ట్ ఇట్లా మన యాడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ డన్. మన యాడ్ అనేది ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి మెయిన్ ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వాలి, హెడ్లైన్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఇవన్నీ చాట్ జీపీటీ నుంచి పుల్ చేయాలి. ప్రైమరీ టెక్స్ట్, సో గో హియర్, రైట్ ప్రైమరీ టెక్స్ట్ ఫర్ ద యాడ్. Kickstart your career in digital marketing, looking to boost your skills and drive into the world of digital marketing. Join our 3 months offline course and get hands-on training. సో ఇది ప్రైమరీ టెక్స్ట్. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ, గో టు యాడ్స్, పేస్ట్. దెన్ నెక్స్ట్ ఇంకోటి కావాలనుకోండి, యాడ్ టెక్స్ట్ ఆప్షన్, ఇంకోటి ఇద్దాం, 3 ఇద్దాం, అట్లా 5 పెట్టొచ్చు. క్రియేట్ మోర్ 4. ఇప్పుడు కాపీ చేసుకున్నాం. కాపీ, పేస్ట్. అంటే షఫల్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇది చూపిస్తుంది, ఒకసారి ఇంకోటి చూపిస్తుంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తుంది. యాడ్ టెక్స్ట్, కాపీ,
టెక్స్ట్ కాపీ యాడ్ టెక్స్ట్ కాపీ పేస్ట్. సో 5కి 5 మనం ఇక్కడ పేస్ట్ చేసినాం ప్రైమరీ టెక్స్ట్లో. నెక్స్ట్ కిందికి వద్దాం. ఇక్కడ టెక్స్ట్ జనరేటెడ్ టెక్స్ట్ కూడా యాడ్ చేయాలా. సో ఈ టెక్స్ట్ వచ్చేసి ఏవే కావాలో ఆటోమేటిక్గా ఇది కొన్ని మనకి ఏఐ త్రూ వచ్చేసినాయి, కావాలంటే ఇవి తీసుకోవచ్చు, లేదా అవి కూడా మీరు గూగుల్ దగ్గర నుంచి మళ్ళీ చాట్‌జిపిటి నుంచి తీసుకుందాం. హెడ్లైన్స్ తీసుకుందాం. హెడ్లైన్స్ కూడా 5 కావాలి. క్రియేట్ 5 హెడ్లైన్స్. ఇవన్నీ హెడ్లైన్స్ అనమాట. కాపీ పేస్ట్ ఎంటర్ యాడ్ హెడ్లైన్. కాపీ పేస్ట్ యాడ్ హెడ్లైన్. కాపీ పేస్ట్ యాడ్ హెడ్లైన్. కాపీ పేస్ట్ యాడ్ హెడ్లైన్. కాపీ పేస్ట్. సో 5 out of 5 అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్. రైట్ description for this ad. Looking to break into the world of digital marketing 3 months కోర్స్ మొత్తం వస్తుంది. కాపీ పేస్ట్. ఇక్కడ యాడ్ చేసుకోండి. PHP లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ ఎన్రోల్. సైన్ అప్ కొడితే వాళ్ళకి ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ని ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఫామ్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫామ్స్ క్రియేట్ అయి ఉన్నాయి. లేదు మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్ ఉంటుంది క్రియేట్ ఫామ్ అని చెప్పేసి. ఈ క్రియేట్ ఫామ్ అనేది కొట్టండి. ఈ క్రియేట్ ఫామ్ కొట్టినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఆప్షన్స్ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీ ఫుల్ నేమ్ ఏముండాలి, ఇంట్రో ఇవ్వండి, ఇంట్రోలో ఇవి రాయండి, గ్రీటింగ్స్ ఏం రావాలో, క్వశ్చన్స్ మీరు ఏమేమి క్వశ్చన్స్ అడగాలనుకుంటారు, ఇట్లా ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ అని వస్తుంది. ఈ ప్రైవసీ పాలసీకి ఏంటంటే మీ వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ అని ఒక పేజ్ ఉండాలి. ఇట్లా లేదు మన దగ్గర వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ పేజ్ లేదనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఆన్లైన్లో ప్రైవసీ పాలసీ క్రియేటర్ అని ఒకటి ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే గూగుల్లో ప్రైవసీ పాలసీ జనరేటర్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్స్ వస్తాయి, ఓపెన్ చేయండి. సో ఇక్కడ ప్రైవసీ పాలసీ జనరేటెడ్, ప్రైవసీ పాలసీ ఫర్ వెబ్సైట్, ప్రైవసీ పాలసీ ఫర్ యాప్, ప్రైవసీ పాలసీ ఫర్ వెబ్సైట్ కొట్టండి. కంటిన్యూ అండ్ జనరేట్ ప్రైవసీ పాలసీ కొట్టండి. కొట్టగానే మీకు ప్రైవసీ పాలసీ అవుతుంది. ఇక్కడ అడుగుతుంది వాట్ ఈస్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్. మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి, మీ వెబ్సైట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ https://www.pqdigital
marketing.in. ఇది నా వెబ్సైట్. వాట్ ఈస్ యువర్ వెబ్సైట్ నేమ్? VQ Digital Marketing. This is my website name. Next, entity time. I am a business, I am an individual. I am an individual. Enter the country, India. Enter the state, Telangana. Next step. What kind of personal information do you collect from users? First name and last name, phone number, address, right? Email address. And next important. Next, click all this to apply. By email, మీ email ID ఇవ్వండి. email.com. Done. By visiting a page on our website, by phone number, by sending post. By visiting a page on our website, మన వెబ్సైట్ లింక్, బై ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇవ్వండి. https www.vqdigitalmarketing.in/contact. Next step. Yes, I want to upgrade to professional privacy policy. No, I don't want professional privacy policy. Also, next step. So, price for this price policy USD generate. Okay. Email ID కొట్టండి. జనరేట్ కొట్టండి. అవన్నీ ఫార్మాలిటీస్ ఏవైతే వస్తున్నాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి మీరు జనరేట్ కొడితే మీకు మీ ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అవుతుంది. ప్రైవసీ పాలసీ మీకు వన్స్ క్రియేట్ కాగానే ఇట్లా క్రియేట్ అవుతుంది. మీకు క్రియేట్ కాగానే ఇది ఏదైతే ఉందో కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంటుంది. జనరేట్ ఫైల్స్ కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ HTML ఫైల్, డౌన్లోడ్ డాక్ ఫైల్, డౌన్ TXT ఫైల్, డౌన్ MD ఫైల్. డౌన్లోడ్ డాక్ ఫైల్ కొట్టండి. మీకు ఒక డాక్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఓపెన్ చేసుకోండి. మీకు వర్డ్ ఫైల్లో మీ ప్రైవసీ పాలసీ అనేది వచ్చింది. ఈ ప్రైవసీ పాలసీని మొత్తం కాపీ చేసుకోండి. Ctrl+A కొట్టండి. మొత్తం కాపీ చేసుకోండి. ఇదంతా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఏం చేస్తారంటే మీ మెయిల్లోకి వెళ్ళి మీ మెయిల్లో గూగుల్ డాక్స్ ఉంటాయి కదా, ఆ డాక్స్లో పేస్ట్ చేసుకోండి. ఒక డాక్స్ ఇక్కడ బ్లాంక్ ఒకటి తీసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ పెట్టంగానే ఇక్కడ మీకు ప్రైవసీ పాలసీస్ అని యాడ్ అయిపోయినాయి. ఈ ప్రైవసీ పాలసీస్ ఏవైతే యాడ్ అయినాయో ఈ పైన లింక్ అనేది ఉంది కదా మనకి, ఇది ఆటోమేటిక్ యాడ్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఈ లింక్ అనేది కాపీ చేసుకోవాలి. ఈ లింక్ని కాపీ చేసుకొని ఈ లింక్ని మీ యాడ్స్ దగ్గర ఇంత ఫామ్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేయాలి. యాక్చువల్లీ అయితే మీకు వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ ఒక పేజ్ ఉండాలి. సో ఆ ప్రైవసీ పాలసీ పేజ్ ఒకవేళ లేకపోతే ఇలా మీరు ప్రైవసీ పాలసీని క్రియేట్ చేసుకోవచ్చు. హౌ టు క్రియేట్ ఏ ప్రైవసీ పాలసీ? జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, ప్రైవసీ పాలసీ జనరేటర్ కొట్టండి, ప్రైవసీ పాలసీ ఫర్ వెబ్సైట్ అని కొట్టండి. డేటాస్ అడుగుతుంది, మీ డొమైన్ నేమ్ అడుగుతుంది, మీ పేరు అడుగుతుంది, మీ మెయిల్ ఐడి అడుగుతుంది. ఇవన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ ఫైల్ కొట్టండి. మీకు వర్డ్ ఫైల్లో అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ని కాపీ చేసుకొని మీ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ డాక్స్లోకి వెళ్ళి అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఆ డాక్స్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. మీకు ప్రాపర్గా ఒక ఫామ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసి నెక్స్ట్ రివ్యూ స్క్రీన్లోకి వెళ్తే మీకు రివ్యూ మొత్తం అడిగేస్తుంది. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో వస్తే ఎండింగ్ చేసేసుకోరంటే డన్, మీ వెబ్సైట్ రెడీ. ఇట్లా రైట్ థ్యాంక్ యూ ఆల్ సెట్ అని చెప్పేసి వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్లియరా? దీనిలో ఏమైనా డౌట్ ఉందా? ఫామ్స్ చెయ్యండి. చేస్తే మీకు ఐడియా వస్తుంది. దీంట్లో ఇవన్నీ ఫిల్ చేసుకుంటే వెళ్ళాలి. ఇంట్రో ఇవ్వాలి, క్వశ్చన్స్. ఇంట్రో వచ్చేసి గ్రీటింగ్స్ ఆన్ చేసుకుంటే గ్రీటింగ్స్ అడుగుతుంది. హెడ్లైన్ దగ్గర వెల్కమ్ టు VQ ఇట్లా హెడ్డింగ్ వస్తుంది. కింద ఇంకా డేట్స్ చేయాలంటే ఆర్ యూ రెడీ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్
ఇట్లా ఇవ్వండి. నెక్స్ట్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇట్లా క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్స్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏ క్వశ్చన్స్ కావాలి మీకు? ఫుల్ నేమ్, ఈమెయిల్, ఇంకేమైనా కావాలంటే యాడ్ కేటగిరీ కొట్టండి. కాంటాక్ట్ ఫీల్డ్లో ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ కొట్టండి. ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ అవుతుంది. డన్. ఇంకోటి కావాలంటే యూజర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం కావాలా, సిటీ ఏమైనా కావాలా, సిటీ కొట్టండి. ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, సిటీ బస్. లేదు ఇంకా మీకు కొన్ని కస్టమైజ్డ్ కావాలనుకోండి, ప్రీ ఫిల్డ్ క్వశ్చన్స్ కాకుండా మీకు ఓన్గా కావాలంటే యాడ్ క్వశ్చన్ కొట్టేసి షార్ట్ ఆన్సర్స్ అని అడగండి. అప్పుడు మీ క్వశ్చన్స్ మీరే అడగవచ్చు, మీ ఇష్టమైన క్వశ్చన్స్ అడుగుతుంది. వాట్ ఇట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ కొట్టండి. ఆల్రెడీ మన వెబ్సైట్ లింక్, ఈ ప్రైవసీ పాలసీ లింక్ ఇచ్చేసినాం. నెక్స్ట్ కొట్టండి. రివ్యూ స్క్రీన్లో రివ్యూ అడుగుతుంది. నెక్స్ట్ కొట్టండి. ఎండింగ్ థ్యాంక్ యూ ఆల్ సెట్, యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ టు ఎగ్జిట్ ద ఫామ్ నౌ. రైట్, గో టు వెబ్సైట్. లేదా అంత అయిపోయినా లాస్ట్కి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. క్రియేట్ ఫామ్. సో ఇక్కడ ఫామ్ అనేది క్రియేట్ అయింది. ఫామ్ నేమ్ వచ్చేసి ఇది జనరేటెడ్ యునైటెడ్ అనే కొత్త ఫామ్ పేరు వచ్చింది. సో ఈ ఫామ్లో మన యాడ్స్ అనేవి, లీడ్స్ అనేవి యాడ్ అయిపోతుంటాయి ఇక్కడ. డన్. కిందికి రండి, కిందికి వచ్చేసేయండి. చలో కథం అయిపోయింది. నెక్స్ట్ పబ్లిష్ కొట్టండి. సో మనం చూద్దాం మన క్యాంపెయిన్ ఎట్లుందో. వ్యూ డీటెయిల్స్ కొట్టండి. క్యాంపెయిన్ ఇస్ రెడీ, డెమో లీడ్స్ క్యాంపెయిన్ కంప్లీట్. ఓకే, క్లోజ్ చేద్దాం. క్యాంపెయిన్స్ డెమో లీడ్స్ క్యాంపెయిన్ ఇది మనది. పిన్ చేసుకుందాం పైకి. పిన్ చేస్తే పైన వస్తుంది, వెతుక్కోవడానికి ఉండకుండా. సో డెమో లీడ్స్ క్యాంపెయిన్ ఇది మన యాడ్. సో దీన్ని కూడా నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. స్టార్ కాపీ, ఇక్కడ పేస్ట్ చేసుకో, పబ్లిష్. సో డెమో లీడ్స్ క్యాంపెయిన్ ఇది. ఇప్పుడు ఇవి రెండు మనం క్రియేట్ చేసినాం ఈరోజు. సో ఇప్పుడు ఏంటంటే ఇది రివ్యూలో ఉంది. ఫస్ట్ రివ్యూలోకి పోతుంది ఎప్పుడైనా సరే. మనకి రివ్యూలో పోతుంది. రివ్యూ పోయిన తర్వాత అప్పుడు మనకి యాడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. రివ్యూలో అసలు ఏమి అంటే స్మగ్లింగ్ రిలేటెడ్ కానీ, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, ఇట్లా వాయిలేటింగ్ ప్రోడక్ట్స్ని ఏవి మనం యాడ్ రన్ చేయకపోతే అప్పుడు అది మనకి డెఫినెట్గా మనకి యాడ్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినాక యాక్టివ్ అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్స్ రన్ అవుతున్నాయి, యాక్టివ్ అని కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు యాడ్స్లో ఇంత రీచ్ వెళ్ళిపోయింది, ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇంత రీచ్ 47,000 మెంబర్స్కి వెళ్ళింది, 36 మెంబర్స్ ఫామ్ ఫిల్ చేశారు. ఇక్కడ 40,000కి వెళ్తే 43 మెంబర్స్ ఫామ్ ఫిల్ చేశారు. సో ఇట్లా మీకు నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతూ ఉంటుంది, మీ యాడ్ అనేది ముందుకు పోతూ ఉంటుంది. ఈ యాడ్స్ రిజల్ట్స్ మనం రేపు చూద్దాం. ఈ డెమో లీడ్ క్యాంపెయిన్ ఏదైతే క్రియేట్ చేసినామో, డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్ ఏదైతే క్రియేట్ చేసినామో, ఈ రెండిట్లలో రేపు చూద్దాం మనకి ఎన్ని లీడ్స్ వచ్చినాయి, అది ఎట్లా పెర్ఫామ్ అయింది, ఎంతెంత ఖర్చు అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. టుమారో విల్ డూ ద అనాలిసిస్ పార్ట్. ఓకే, ఎనీ డౌట్స్ టిల్ టుడే? No, sir. క్లియర్ కదా? Yes, sir. Clear. చలో ఎవ్రీవన్ క్రియేట్ వన్ యాడ్ క్యాంపెయిన్, లీడ్స్ క్యాంపెయిన్ ఒకటి క్రియేట్ చేయండి. సో దట్ టుమారో విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. డన్. టుమారో విల్ మీట్. బై బై, గుడ్ నైట్.